నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. మనకి శని త్రయోదశి రాబోతోంది. ఈ చైత్ర మాసంలో వచ్చే ఈ శని త్రయోదశికి విశిష్టత ఏమైనా ఉందా? మనం ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, త్రయోదశి అంటేనే విశేషమైంది. అవును. అందులో ఈసారి త్రయోదశి వచ్చేవనికి స్వామివారికి దమన పూజ. యాక్చువల్గా ఈశ్వరుడికి ఈశ్వర దమన పూజ ఉంది ఈసారి. ఓకే. చాలా మంది తెలియదు, చైత్ర మాసంలో ఒక్కొక్కసారి ఇప్పుడు రామనవమి రోజున రాముడికి దమన పూజ అంటే దవనమే, మనం పూలు వేయం చెప్పలేదు ఇక్కడ. దమన పూజ సుబ్రహ్మణ్య స్వామికి, గణపతికి, దత్తాత్రేయుడికి, అలాగే ఈశ్వరు వచ్చేటువంటి త్రయోదశి రోజున ఈశ్వర పూజ, దమన పూజ అన్నారు దాన్ని. అందులో విశేషంగా మనకి త్రయోదశి కలిసి రావడం అంటే శని త్రయోదశి కలిసి రావడం, శనివారం అవడం, త్రయోదశి కలిసి రావడం ఈశ్వరుడికి ఎక్కువ మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. అంటే ఈశ్వర ధ్యానం అంటే ఆయన ఎలా ఉంటాడు, ఎందుకు దీని ప్రత్యేకత వచ్చింది అని అడిగితే ఈశ్వరుడు ఈ రోజున కూర్చున్నటువంటి ధ్యాన నిమిత్తమే ఈ రోజు ప్రారంభం చేస్తాడు. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు శివుడు తన యొక్క పరమాత్మను తనను కలుపుకుంటాడు. ఎవరి భేదాభిప్రాయాలు ఏమిటి, ఎవరెవరు ఎలా ఉన్నారు, వారిని ఎలా మనం స్వీకరించాలి, ఎవరి కోరిక ఎలా నెరవేర్చాలి, తనకు తానుగా లెక్కలు వేసుకునే తత్వంలో ఈరోజు ధ్యానంలో నిమగ్నం అవుతాడు పరమేశ్వరుడు. అటువంటి త్రయోదశి ఈ రోజున శనీశ్వరుడికి ఇష్టమైంది. యాక్చువల్గా ఈశ్వరుడు అన్న పేరే శనీశ్వరుడు, శనికి దేవుడికి ఉంది. శనితో కలిపినవాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వర అంటే అర్థం ఏమిటి అంటే రక్షించువాడు అని అర్థం. ఎవరి నుంచి అంటే సంకటముల నుంచి రక్షించువాడు, కష్టముల నుంచి రక్షించువాడు అని అర్థం. శని అనగానే మందైహి సర్వైరేపిన అంటే అన్ని రకాల కార్యక్రమాల్లో శని ప్రవేశిస్తే నిదానం అవుతుంది. శని చాలా మంచివాడు. ఒకవేళ మీకు ధనం రావాల్సి వస్తే కూడా విపరీత ధనాన్ని ఇచ్చేవాడు వాడే. రెండోది, గ్రహాల్లో అందమైన గ్రహం కూడా శనీశ్వరుడే. అందమైన గ్రహం, చాలా అందమైన వాడు. చూడ్డానికి నల్లగా ఉంటాడు కదండి, అందం అంటారు. నలుపు అంటే మీరు 4 కారణాలు చూసుకుంటున్నారు. నీలవర్ణంతో ఉంటాడు, నీలవర్ణం, నీలఛత్రం, నీలఛత్ర పదాపదిగం. మీరు ఐ డ్రీమ్ పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా వెనకాల, బ్లూ కలర్ది, ఆ కలర్లో ఉంటాడు ఆయన. చాలా మంది తెలియదు ఆ విషయం. నలుపు నీలవర్ణం నలుపు పెట్టుకున్నారు, కృష్ణుని నలుపు అంటారు, కానీ నీలవర్ణం ఆయన. నీలమేఘశ్యాముడు ఇద్దరు కూడా. కాబట్టి ఈ నీలవర్ణం, నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలఛత్రమాధిపత్యం అనేటువంటి శనీశ్వరుడికి నామాలు. ఆయన ఎలా ఉంటాడంటే ఈ వర్ణంలో ఉంటాడు, ఇటువంటి గొడుగు ఉంటాడు, అన్ని ఆయనకి బ్లాక్, బ్లూ ఆయనకు సంబంధించిన వర్ణన. సో ఇటువంటి ప్రీతి అనేవాడు ఎవరు అంటే ఈశ్వరుడితో అందుకోవడానికి, ఈశ్వరుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇట్లా మనకి శనివారంలో త్రయోదశి రోజున శనివారం వస్తే మాత్రం ఈశ్వరుడి కన్నా శనీశ్వరుడికి ఎక్కువ ప్రీతి. కనుక ఈ శని త్రయోదశి రోజున మనం పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికి పూజ చేయాలి నిజంగా చెప్పాలంటే పక్షులలో కాకి మనం అన్నం పెట్టాలి ఆ రోజున. కాకి వాయసపిండం, దాని వాయసపిండం, వాయసం అంటే కాకి. అంటే శని భగవానుడి వాహనం కాకి. ఓకే. ఎందుకు పెట్టాలి దాన్ని, అసలు ఈరోజు ఎందుకు విశేషం దానికి పెట్టాలంటే దానికి కాకి జన్మ 1000 సంవత్సరాలు అంటారు. సరే అది 300 ఏళ్ళు అనుకుందాం, 200 సంవత్సరాలు. కాకి జన్మ మాత్రం 1000 సంవత్సరాలు బతుకుతుంది. అది కాకి యొక్క జీవన ప్రమాణం 1000 సంవత్సరాలు ఉంటుంది. దానికి మనిషికి 120 ఎలా అంటారో దానికి 1000 సంవత్సరాలు ఉంటుంది. వామ్మో, చాలా ఎక్కువ ఉన్నది దీనికే అనుకుంటా. అందుకే ఏమిటి అక్కడ అర్థం, మన తాతను చూసింది, మనల్ని చూస్తుంది, మన కొడుకుని చూస్తుంది. అందుకే పితృపితామ ప్రపితామహ ముగ్గురిని కూడా చూసింది. కాబట్టి ఆ దర్శన భాగ్యంతో దానికి పెడితే మన పితృదేవతలు సంతోషపడతారు. అందుకే ఆ యొక్క వాయస పిండం అనేది తప్పకుండా కాకి పెట్టమని చెప్పారు. ఈ రోజున కాకి అన్నం పెడితే శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం, పితృదేవత అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే పితృయజ్ఞం చేసినటువంటి ఫలితం పొందుకునే అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో షష్టమంలో కానీ, అష్టమంలో కానీ, 12వ స్థానంలో శని ఉన్నవారు తప్పకుండా మీరు ఈ యొక్క శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం, ఈశ్వరుడికి కూడా తైలాభిషేకం చేయాలి ఈ రోజున. కానీ సాధారణంగా అన్ని ఆలయాల్లో ఈశ్వరుడికి తైలాభిషేకం చేయడానికి ఒప్పుకోరు కదా, ఎలా? ఒకటి సాధ్యం కాకపోతే మనం ఇంటికి పిలిపించుకుంటే సరే 10 రూపాయలు ఎక్కువ అవుతాము. కానీ మనమే దేవాలయానికి వెళ్ళి పార్థివలింగం అంటే పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకొని కాసింత నువ్వుల నూనెని, నిజమైన నువ్వుల నూనెని తీసుకొని ఆ పార్థివలింగం మీద మనం పోసుకుంటూ కూడా శివాయ నమః అనుకుంటూ మనం అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత మంచినీళ్ళతో, తర్వాత పంచామృతంతో, తర్వాత మంచినీళ్ళతో అభిషేకం చేసేసి దానికి గంధం, పసుపు, కుంకుమ వేసి గంధం పెట్టేసి శివలింగాన్ని పెట్టవచ్చు. అది విభూతి కూడా వేయవచ్చు. వేసి ఆయన నమస్కారం చేసుకొని ఆ బాబా స్వామి, మాకున్నటువంటి శనిగ్రహ దోషం అంతా కూడా తొలగిపోవడానికి మాకు ఇటువంటి శుభాన్ని కలిగిందని చెప్పేసి ఆ శివలింగం మీద అయినటువంటి పుష్పాన్ని తలలో పెట్టుకొని కాస్త ప్రసాదాన్ని భోంచేసి ఆగి రావచ్చు. అక్కడ పార్థివలింగం పెట్టుకోలేకపోతే ఏం చేద్దాం, అది ఇంట్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో డౌట్, నువ్వుల నూనెతో మనం అభిషేకం చేయవచ్చా, ఆ నూనె ఏం చెయ్యాలి, అదొక డౌట్ అందరికి. ఆ నూనెని మీరు శుభ్రంగా ఏదైనా దీపారాధనలో తులసి కోటలో పెట్టుకోవాలి.
శివుడి మీద చేసినటువంటి నూనెని ప్రమిదలాగా దీపం పెట్టుకోవడం, లేదా ఇంటి ముందు గడపలు ఉంటాయిగా, ఆ నూనెతో గడపలో మీకు 2 దీపాలు పెట్టుకోవచ్చు, దానికి ఏమైనా దోషం ఉండదు. ఈశ్వరుడికి అభినయించిన నూనె ఎప్పుడు కూడా పవిత్రమైందే. వితౌట్ రీజన్ మనం గడప దగ్గర దీపాలు ఎందుకు పెడతాము అంటే పండగలప్పుడు ఏదైనా ఎందుకు పెట్టవద్దు? ఎవరు చెప్పారు పెట్టుకోదని? ప్రతినిత్యము మనం పెట్టుకోవచ్చు, మనం పెట్టం అంతే. గడప అనేది లక్ష్మీదేవి, లక్ష్మీ దీపం పెడితే ఏమైంది? నిత్యం పెట్టుకోవచ్చు. ఈరోజు శనిత్రయోదశి విశేషమేగా. ఆ శనిత్రయోదశి శివుడి కనుక నూనెతో అభిషేకం చేసినట్టయితే, నెయ్యితో అభిషేకం చేసినట్టయితే, ఆ నెయ్యితో నూనెతో కానీ ఆ 2 దీపాలు పెట్టేసి తులసికోట దగ్గర పెట్టండి, తులసికోట చుట్టూ పెట్టండి, లేదా గడప దగ్గర పెట్టుకోండి. పూజా మందిరంలో పెట్టద్దా? పుటం పెట్టడానికి లేదు. ఎందుకని? ఆయన కడిగినటువంటి ఆయన పాదాల నుంచి వచ్చింది కదా, అక్కడ ఈశ్వరుడితో పాటుగా ఇతర దేవతలు ఉంటారుగా. నారాయణ అమ్మవారి దగ్గర పెట్టినా కింద పెట్టమన్నా నేను. తులసి అమ్మవారి కాదు, తులసి కోట చుట్టూ పెట్టుకోండి. తులసి కోటకు పెట్టకండి, తులసి చుట్టూ పెట్టండి. అంటే దేవతా అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. అటువంటి వల్ల శనీశ్వరుడు యొక్క పూర్తి అనుకూలత పొందుకొని మన జన్మలో ఉన్నటువంటి జాతకాలు అయితే ఉన్నటువంటి శనీశ్వరుడు యొక్క దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈశ్వరుడు యొక్క అనుకూలతను పొందుకుంటాం. అంటే ఈశ్వరుడు ధనాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈరోజు జరిగేటువంటి శని త్రయోదశి జరిగేటువంటి అభిషేకం వల్ల ఈశ్వరుడికి అత్యంత ప్రీతి. కాబట్టి అటువంటి తప్పకుండా మీరు ఈ యొక్క అభిషేకం చేసుకొని ఆయన తీర్థప్రసాదాలు తీసుకున్న వారికి కుటుంబంలో అనుకూలత, ధనము, విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలత పొందుకునేటువంటి శుభతరుణంగా శనిత్రయోదశి రోజున, శనివారం రోజున ఈశ్వరుడికి, శనీశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమై మనకి సుసంపన్నతను కలిగించడానికి పనికొచ్చేటువంటి శుభతరుణం. కాబట్టి శనిత్రయోదశి అందరూ కూడా తప్పకుండా శనీశ్వరుడికి తైల అభిషేకం, ఇక్కడ స్వామివారికి తైల పంచామృత అభిషేకం చేసుకొని ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. ఒకవేళ అంటే ఉద్యోగరీత్యా బిజీగా ఉన్న వాళ్ళు ఆలయానికి వెళ్ళడానికి వీలవదు, ఇంట్లో కూడా హడావిడిగా పూజ చేసుకోలేము, కుదరదు అనుకున్న వాళ్ళు, లేదు అంటే వేరే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, అసలు మాకు ఈ అభిషేకం ఇలాంటి చేయడమే కుదరదు అనుకుంటారు, అలాంటి వాళ్ళు ఏదైనా మంత్రం కానీ శ్లోకం కానీ చెప్పుకోవడము అలాంటి దాని వల్ల కూడా ఫలితం ఉంటుందంటారా? అంటే ప్రతిసారి విజిత ఏంటంటే కాంట్రవర్సీకి నన్ను లాక్కొస్తుందో తను రాబడుతుందో అర్థం కాదు నాకు. 24 గంటల్లో కనీసం దేవుడి కోసం అరగంట కూడా మిగిలినటువంటి సమయం ఉందంటే అందరూ విజిత లాంటి వాళ్ళు బిజీగా ఉండకండి. అరగంట మీకు సమయం కేటాయించుకుంటే మంచిది. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, అరగంట కనీసం భగవంతుని కొరకు అరగంటను వినియోగించుకోగలిగితే 23 గంటలు మన కోసం, మన తిండి, మన వ్యాపకం, మన సంపాదన. ఎందుకంటే కోట్లు సంపాదిస్తున్నారు కదా, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళందరి కోసం పర్లేదు సంపాదించుకోవాలి. పిల్లలకి రేపు భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ అవ్వాలి, బెంచ్ కారు కొనుక్కోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. నో ప్రాబ్లం. అంటే నేను అనేది విజిత లాంటి వాళ్ళు వీటితో పాటుగా అరగంటను కనీసం దేవుడికి కేటాయించే ప్రయత్నం చేయండి. అది కూడా సాధ్యం కాదంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద శంకరాచార్యుల వారు, పెద్ద స్వాములు కూడా అరగంట స్వామివారు కేటాయించి వాళ్ళ పనులు చేసుకుంటారు. అంతకంటే బిజీ అయితే మనం లేవు. మోదీ గారిని చూసి నేర్చుకుందాం. కనీసం మోదీ గారు గంటలన్నా ఆయన పూజ కార్యక్రమంలో కూర్చొని పూజ చేసుకుంటాడు, యోగి గారు పూజ చేసుకుంటారు. కాబట్టి అలా మనం పూజ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఆ సమయం కూడా దొరకలేదు, పాప 24 గంటలు మీరు బిజీగా ఉన్నారు, సరే దేవుడి దయ వల్ల ఏం చేసుకోవాలి? శివాయ నమః అన్నటువంటి మంత్రం, ప్రతినిత్యం శివాయ నమః అన్న మంత్రాన్ని చదువుకోవడం. రెండవది, మనసులో ఎప్పుడు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. ఈ మరి గురుగారు మీరు శివాయ నమః అంటున్నారు, నమ శివాయ అనకూడదా? చాలా మందికి డౌట్ ఉంటుంది. వెంటనే అడుగుతారు, మన ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, ఐ డ్రీమ్ ప్రేక్షకులు అన్ని ఛానల్ కంటే తెలివైన వాళ్ళు. వెంటనే ప్రశ్న అడుగుతారు, ఏమండి శివాయ నమః అనాలా, ఓం ఎందుకు అనకూడదు, నమ శివాయ ఎందుకు అనకూడదు అంటే, ఓంకారం అనేది, నమః అనేది బీజాక్షరాలు. ఎవరికి తెలియదు ఆ విషయం. ఓంకారం బీజాక్షరం, దాన్ని పలకకూడదు, దీక్ష తీసుకోవాలి. నమః అనేది ఎప్పుడు కూడా మనకి ప్రారంభ నమ అనేది బీజాక్షరం, చివరికి నమః అనేది సామాన్య అక్షరం, రుత్వాక్షరం అంటారు దాన్ని. శివాయ నమః అది బీజాక్షరం కాదు, నమః శివాయ బీజాక్షరం, ఇది ముందర వస్తే బీజాక్షరం. కాబట్టి అటువంటివి బీజాక్షరమైనటువంటి చదవకూడదు, దోషం ఏర్పడుతుంది. కాబట్టి శివాయ నమః అనుకుంటే సరిపోతుందిగా, అదే అక్షరాలుగా అదే ప్రతిఫలాన్ని పొందుకోవచ్చుగా. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే అడుగుతారు మనోళ్ళు, అందుకే బాపులు దాచుకుంటున్నారు మంత్రాలన్నీ చెప్పట్లేరు బయటికి. ఒక విషయం ఏంటంటే, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు. బికాజ్ ఇది కలెక్టర్ ఓన్లీ అంతే. బంట్రోత్ ఎక్కడ ఉంటాడు? బయట. అంటే బంట్రోత్ ఎక్కడ పనిచేస్తాడు? కలెక్టర్ దగ్గరే, కలెక్టర్ ఆఫీసే కదా. మరి ఎందుకు కలెక్టర్ సీట్ పక్కన బంట్రోత్ సీట్ వేయరు? అయ్యో అదేమిటి? దేనికోసం? కాబట్టి ఇక్కడ కూడా ఏ మంత్రానికి ఎక్కడ వాల్యూ ఇవ్వాలి అక్కడ ఇస్తారు. అలా అని చెప్పేసి కలెక్టర్ గారిని తీసుకెళ్ళి డ్రైవర్ ఎంత ఇంపార్టెంట్, కలెక్టర్ గారిని జాగ్రత్త తీసుకెళ్ళాలి, డెస్టినేషన్ కరెక్ట్ తీసుకెళ్ళాలి, కరెక్ట్ భోజనం తెరాపాలి, భోజనం పెట్టియాలి, నీళ్ళు తెచ్చి ఇవ్వాలి. డ్రైవర్ గారు కూడా సేమ్ ఇంపార్టెంట్. మనిషికి ఇచ్చే వాల్యూ మనిషిగా అందరికీ ఒకే రకంగా ఇచ్చిన పదవులను బట్టి ఇచ్చే వాల్యూ ఉంటుంది. స్థానం అంటారు దాని యొక్క ఉచిత స్థానము, ఉన్నత స్థానం అంటారు దాన్ని. అలాగే మంత్రానికి కూడా
కొంతమంది మంది దగ్గరనే దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టారు. ఎందుకు? ఆ మంత్ర ప్రయోగం కొంతమందికే తెలియాలి కాబట్టి. ఇప్పుడు అణుబాంబు తయారు చేసే విషయం మనకి తెలియదు అందరికీ, అంటే దానివల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికో టెక్నాలజీ వాళ్ళకి. ఇంకోటి, ఆ అణుబాంబు తయారు చేసేది కూడా నలుగురు డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. వీడికి మొత్తం తెలియదు, వాడికి మొత్తం తెలియదు, నలుగురు కలిస్తేనే దాని బలం ఉంటుంది. అలాగే ఈ యొక్క మంత్రము కూడా కొన్ని కలిసినప్పుడు దాని యొక్క ఉధృతి పెరుగుతుంది, కొన్ని కలిసినప్పుడు ఉధృతి తగ్గుతుంది. కాబట్టి ఏ మంత్రాన్ని ఎలా ప్రయోగించాలి చెప్పబడిందే. కాబట్టి కొన్ని చోట్ల బీజాక్షరాలు చెప్పకూడదు, కొన్ని చోట్ల బీజాక్షరాలు తప్పకుండా చెప్పాల్సిందే. ఎలా అంటే కొన్ని చోట్ల చెప్పాలి, కొన్ని చోట్ల చెప్పకూడదు అంటే ఎలా, ఎక్కడ చెప్పాలి? మీరు చాలా మందికి చాలా సింపుల్ చెప్తాను. ఖడ్గమాల చాలా మంది చదువుతుంటారు. ఇప్పుడు అమ్మవారి లలితాపారాయణంలో ఖడ్గమాల చదువుతుంటారు. ఖడ్గమాల చదవకూడదు. చదివినా ఆ మధ్యలో బీజాక్షరాలు ఉంటాయి, అవి చదవకూడదు. చదవడం వల్ల దోషం ఏర్పడుతుంది, సింపుల్ దోషం ఏర్పడుతుంది. ఇప్పుడు విజితారెడ్డి అనేది ఒక పేరు, రెడ్డి లేకపోయినా పర్లేదు, విజిత అని పిలవచ్చు. కానీ రజిత అంటే మీరు ఎందుకు పలుకుతారు? పలకము అంటే మీ యొక్క బుద్ధికి శబ్దానికి అర్థం ఉందిగా. అలాగే ఖడ్గమాలలో కూడా వచ్చేటువంటి బీజాక్షరాలని లయబద్ధంగా ఆ వాక్యాన్ని కలిపి చదివితేనే లాభం. ఒక్కొక్కళ్ళు ఒక చదివినప్పుడు అక్కడ అన్ని భయంకరమైనటువంటి రూపాలు ఏర్పడతాయి అమ్మవారు. అరే ఎవరేం చదువుతున్నారా బాబు అర్థం కాదనమాట. అందుకని బీజాక్షరాన్ని వదిలివేసి మిగతా చదవాలి. ఖడ్గమాలు చదవకపోతే ఏమైంది? ఇప్పుడు చదవద్దని ఏమని చెప్తున్నారు? మమ్మల్ని చదవమని చెప్పారు, పలానాని చదవమని చెప్పారు, పలానా నీకంటే పెద్దగా తెల్లగడ్డ ఉంది, 90 ఏళ్ళ ఆయన చెప్పమని చెప్పాడు, మీకేం తెలుసు అసలు అనేవాళ్ళు ఉంటారు. ధర్మశాస్త్రంలో తప్పకుండా బీజాక్షరాలు చదవకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పగలిగేదే. మధ్యలో వచ్చినటువంటి అనేక డాంబికమైనటువంటివి కడియాలు పెట్టి భద్రాలు వేసుకొని, భద్రాలు అంటే రాళ్ళు అంటారు వాటిని, రుద్రాక్షలు భద్రాక్షలు వేసుకొని కిరీటాలు పెట్టుకొని ఇది మీరు చదవచ్చు, ఇది మీరు చేయొచ్చు అనేది కరెక్ట్ కాదు. గొప్ప వాళ్ళవి సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటివి, చాగంటి వారి భాషల్లో మీరు దాన్ని చూస్తే వారు చెప్పేది కరెక్ట్. మిగతా వాళ్ళు చెప్పే వాటిల్లో కొంతవరకు కరెక్ట్, కొంత అబద్ధంగా ఉంటుంది. ఒక ఆయన వచ్చేసి ప్రవచనకర్త, ఒక ఆయన వచ్చేసి ఘటాభిషేకం ఎక్కడుంది, శతాభిషేకం ఎక్కడుంది అంటాడు. మరి శివపురాణంతో చెప్పబడింది, శివపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. శతఘటాభిషేకం కృత్వా, రుద్రమంత్రాలనే ఉంది అది. 100 ఘటాభిషేకాలు చేయొచ్చు, 21 ఘటాభిషేకాలు చేయొచ్చు అని చెప్పబడింది, మంత్రంలోనే ఉంది అది. మరి అటువంటిది ఆయన మరి ప్రవచనకర్త పెద్ద ఆయన, అసలు కాంట్రవర్సీ ప్రవచనకర్త ఆయన మాత్రం శివగా ఎవరు చెప్పాడు మీకు 100 ఘటాల అభిషేకాలని? శిఖరాభిషేకం ఎవరు చెప్పారు? దేవాలయ దాంట్లో ఆగమ శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. మరి శాస్త్రం తెలుసుకొని ఎలా చెప్తున్నాడు అంటే మరి దాన్ని పైత్యం అందామా ఇంకోటిదో మాకు అర్థం కాదు. అంటే ఇలా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఒకరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది, వాళ్ళ మైండ్ ఎలా దాన్ని రీడ్ చేసిందో దాని ప్రకారంగా చెప్తారు. ఇప్పుడు అంటే దాని గురించి మాకు తెలీదు, శాస్త్రాలు పురాణాల గురించి. అందులో కూడా ఒక్కొక్కరు రాసిన దాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు రామాయణం కూడా వాల్మీకి రామాయణం ఒకలాగా, ఇంకొకరు దాన్ని అనువదించింది ఒకలాగా, అలా ఉంటుంది కదా. దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారేమో అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక వయసు వచ్చినటువంటి ప్రవచనకర్తలు చాలా నిష్ణాతులు, వాళ్ళు కూడా లౌకికమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ లౌకిక విషయాల్ని గమనిస్తూ వాటికి అనుసంధానంగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి అనుభవం ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది వాళ్ళకి, అయినా సరే చెప్పడం అనేది సహేతుకం కాదు. అది మీరు అన్నారు ఇప్పుడు వాల్మీకి రామాయణం ఒకటి, ఇప్పుడు రామాయణం వేరు. ప్రక్షిప్తాలు అంటారు వీటిని. ప్రక్షిప్తాల గురించి మాట్లాడాలంటే లేనివి కొన్ని దాంట్లో క్రియేట్ చేసి మన దాంట్లో పెట్టి దాంట్లో ఇదే రామాయణం, ఇదే మనకి వాల్మీకి రామాయణం చెప్పడం అనేది తప్పది. వాల్మీకి రామాయణం అసలైనటువంటి పుస్తకం వేరే ఉంది. దాంట్లో ప్రక్షిప్తాలు అంటే ఎక్స్ట్రా చాప్టర్స్ క్రియేట్ చేయడం. ఓకే, అంటే మనకు అర్థమయ్యే విధంగా యాడ్ చేసి అలా యాడ్ చేయట్లా. ఇప్పుడు లవకుశలతో రాముడు యుద్ధం చేశాని చెప్పారు, ఇది ఎక్కడుంది? సింపుల్ అంటే కామన్ పీపుల్కి అర్థం కాదు చెప్తాను మీకు నేను. లవకుశుడు రాముడితో యుద్ధం చేయడం సాధ్యమా? ఇంకోటి ఆంజనేయ స్వామి రాముడితో యుద్ధం చేయడం, అసలు ఏమైనా కొంచెం దానికి ఏమైనా ఉందా దానికి? ఆ సినిమా బంపర్ హిట్, సూపర్ హిట్. దాన్ని ప్రజలందరూ కూడా ఇదే రామాయణం అన్న భావనలో వెళ్ళిపోయారు. అందుకే కాంట్రవర్సీలు కల్కి లాంటివన్నీ కాంట్రవర్సీ అందుకే వచ్చాయి ఇప్పుడు బయటికి. సో అనంత శ్రీరామ్ గారు పాపం అందరు కూడా బయటకు వచ్చి అది ఎందుకు తప్పుగా చెప్తానని చెప్పేసరికి అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో కొత్త నిజమైన విషయాల కోసం వెతుకుతున్నారు చాలామంది. మన ఛానల్ ద్వారా కానీ ఇతరత్ర కూడా కొత్త విషయాలు ఏమిటి, రియాలిటీ ఏమిటి వెతుకుతున్నానికి బయటకు వచ్చారు అందరు కూడా. అందుకనే చాలామంది ఈ వాల్మీకి రామాయణం చదవడం మొదలెట్టారు. అటువంటివి చదవండి. ప్రక్షిప్తాలు అనేవి లేనిపోని చాప్టర్స్కి, మీరు అన్నారు మనకు అర్థమయ్యే చాప్టర్స్ పర్లేదు, కానీ లేనివి కొత్తవి క్రియేట్ చేసి దాన్ని పెట్టి ఇదే రామాయణం చెప్పేటువంటి కొన్ని ప్రక్షిప్త పితామహులు ఉన్నారు. వారి అటువంటి మాట వినే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి మనకి ప్రస్తుతం సబ్జెక్ట్లో శనిత్రయోదశి ఏమిటి పరిస్థితి అనేది అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం. ఈ శనిత్రయోదశి రోజున మనకి అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు పొందుకోవచ్చు. ఈశ్వరాభిషేకం చేయండి, శనీశ్వరుడికి అభిషేకం చేయండి, అదృష్టం బాగా ఉంటుంది. తప్పకుండా ఇటువంటి అభిషేకం చేయడం వల్ల బీజాక్షరయుక్తం కాకుండా, బీజాక్షరం లేకుండా మీరు చదివి ఆనందమయ జీవనాన్ని, సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. అందులో ఇంకోటి మీరు అడిగినట్టు ఇంకో ప్రశ్న, అంటే మీరు అడిగిన దాంట్లోనే ఉంది ప్రశ్న. అందులో మీరు
సరే చేసుకోవడానికి సాధ్యం కాకపోతే అని అడిగారు అన్నమాట. మంత్రం చేసుకుంటున్నారు కదా, ఒకవేళ ఉదయం పూట సాధ్యం కాకపోతే ఉదయం మొత్తం మీరు నక్తముగా ఉంటూ ప్రదోష కాలంలో చేసుకోవచ్చు. ఇంకా విశేషం. ఓకే. ప్రదోషకాలం అంటే సాయంకాలం 5 నుంచి 7 మధ్యలో, అది ఇంకా విశేషం. కానీ నక్తముగా ఉండాలి. నక్తం అంటే ఏమిటి? మళ్ళీ కంప్లీట్ తినకుండానా? లేదు, పళ్ళు పాలు ఓకే స్వీకరిస్తూ సాయంత్రం సమయంలో మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. లేదు గుడికి రానివాడు, పల్లె గుళ్ళ చేయనివాడు, ఇంట్లో శుభ్రం కూర్చొని చేసుకోండి. శని అష్టోత్తరం చదువుతూ వేసుకోండి, శివాష్టోత్తరం చదువుతూ వేసుకోండి. తర్వాత శివలింగం ఏం చేయాలంటే పార్థివ లింగాన్ని, అంటే మట్టి లింగం, పుట్టమనతో తయారు చేసిన లింగం, దాన్ని నీళ్ళలో ముంచేసేయండి. పూజ అయిపోయిన తర్వాత, అష్టోత్తరం అయిన తర్వాత, ధూపాలు అయిన తర్వాత పూలు పెట్టండి, ధూపం వేయండి, దీపం పెట్టండి, నైవేద్యం పెట్టండి. అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి, ప్రదక్షిణ చేసుకోండి, నమస్కారం చేసుకోండి, 2 నక్షత్రాలు వేసేసి స్వామి అపరాధ సహస్రాన్ని క్రియంతే అనిశం దాసోయి మత్వా క్షమస్వ పరమేశ్వర అని చెప్పేసి అపరాధ స్తోత్రం చదువుకొని అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకొని, తీర్థం తీసుకొని, ప్రసాదం తీసుకొని, శివుని శుభ్రంగా నీళ్ళలో ముంచేసి నీళ్ళలో లోపల పెట్టి భిన్నం చేసేయండి. అందులో మొక్కల్లో పోసుకుని హాయిగా. ఇప్పుడు మీరు చెప్పారు మంత్రం అపరాధానికి సంబంధించి, మాకు ఎక్కడొస్తాయండి మంత్రాలన్నీ, మా వేలో మేము స్వామి ఏదైనా తప్పు చేస్తే క్షమించు. ఇదే అర్థం. అదే తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించు తండ్రి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం, అంటే ప్రతిక్షణం 1000 తప్పులు చేస్తూ ఉంటాం మనం. అంతే. ప్రతిక్షణం అహర్నిశం క్రియంతే అహర్నిశం, అంటే తప్పకుండా చేస్తా నేను, గ్యారంటీ. క్రియంతే అహర్నిశం దాసోయం ఇత్తిమాం, నా తప్పులు క్షమించండి దాసుడు నీకు, దాసిత్వం మక్త్వా క్షమస్వ పరమేశ్వర, నన్ను క్షమించు తండ్రి. మీరు తెలియ తప్పులు తెలుగు మాట్లాడే, తెలిసి తెలియని తప్పుల్ని క్షమించండి, నాకు శుభాన్ని కలిగించు, అంతవరకే. తప్ప నాకు ఇల్లు ఇవ్వు, నాకు పొలం ఇవ్వని కాదు. శుభం ఇవ్వడం అంటే నీకేది కావాలో తెచ్చేస్తాడు. నువ్వు పొలం ఇల్లు అడిగితే 2 ఇచ్చి కూర్చుంటాడు, నువ్వు 2 అడిగేవరా నీ ఇష్టం చేసుకోపో అంటాడు. కాబట్టి మనకి ఏది కావాలో అది అడగద్దు, శుభాన్ని కలిగించు అని. అప్పుడు అన్ని ఇస్తాడు, పొలం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, సంతానం ఇస్తాడు, మంచి మొగుడిని ఇస్తాడు. అలాంటి ఇట్లాంటి మంచి మొగుడు ఉంటాడు అనుకోండి మీకు, అలా అనమాట. అన్ని రకాల శుభయోగాలు మీరు. రైట్, అది విషయం. ఇంకా అంతే అండి, ఇంకేముంది. అయితే ఎలాగో ఇప్పుడు నలుపు రంగు, బ్లూ రంగు అన్నారు కాబట్టి లాస్ట్ లో ఒకసారి అది కూడా మాట్లాడేసుకుందాము. ఇప్పుడు శనీశ్వరుడికి సంబంధించి నీల రంగు అని చెప్పన్నారు, కానీ అందరము ఆచరించేది మాత్రం నలుపు రంగుకు సంబంధించి. మరి ఆయనకు నలుపు రంగే ఎక్కువగా మనం భావిస్తున్నాం కాబట్టి మనం నలుపు రంగు ధరించడం వల్ల శని మనం అట్రాక్ట్ చేసుకున్నట్టు, శని ప్రభావం మన పైన ఉంటుంది ఇలా అంటుంటారు. మరి కొంతమంది శనివారం ఆయనకు సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజున నలుపు వస్త్రాలు ధరిస్తే అంతా మనకు ఫేవర్గా ఉంటుంది, ఇలా కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. ఇవన్నీ నమ్మొచ్చు అంటారా? తప్పకుండా. నిజం చెప్పాలంటే మీకు ఆ యొక్క భగవంతుడికి, ఈశ్వరుడికి ఇష్టమైనది నలుపు వస్త్రమే అని. నిజంగా ఆయన చెప్పాలంటే ఆయన కూడా ఆయనకి భస్మ వర్ణం ఆయనకి ఇష్టం, అంటే తెలుపు రంగు కాదు, యాష్ కలర్ యాక్చువల్గా, కచ్చకాయ, అదైనా ఇష్టమే. అలాగే మనకి తప్పకుండా ఈ యొక్క శనీశ్వరుడికి ఇష్టమైంది నీలవర్ణం. అంటే చాలా నీలవర్ణం అనగానే నలుపు కూడా వచ్చేస్తుంది దానికి. నీలంగా కనబడదు. ఎలా ఉంటుందంటే నీలం అంటే మనకి ఆకాశ నీలంలాగా ఉండదు, కొద్దిగా చిక్కటి నీలం, అంటే కారు మబ్బుల నీళ్ళలో ఉంటాడు ఆయన. కానీ చాలా అందమైన వాడు శనీశ్వరుడు. శనిగ్రహం చూడండి మీరు, నవగ్రహాల్లోకి వెళ్ళా గ్లోబ్ చూస్తే మీరు శనీశ్వరుడు చాలా అందంగా ఉంటాడు, బ్యూటిఫుల్ కనపడతాడు ఆయన. అలాగే శుక్రుడు కూడా తెల్లగా కనపడతాడు, ఆయన శ్వేతవర్ణం. కానీ శుక్రుడు మనం చిక్కని చూస్తున్నప్పుడు కంటితో శుక్రుడు బ్లూ కనిపిస్తాడు, శనీశ్వరుడు బ్లాక్ లో కనిపిస్తాడు. కానీ బ్లూలోనే కనిపిస్తాడు శనీశ్వరుడు, అది చూడాలి. అంటే మీరు ఆయన్ని దేవుడుగా భావించి చూసారు, అందుకే మీకు ఈ వర్ణాలన్నీ అద్భుతంగా కనిపించాయి. మేమంతా కూడా నవగ్రహాలు అనగానే భయంగా చూసాము, మాకేమీ కనిపించలేదు. ఒకటి ఇదే ఇక్కడ జనాలకు వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఇదే, శనీశ్వరుడి నెగిటివ్ గా చూడడం అనేది. కానీ ఇందాక చెప్పాం కదా, శనీశ్వరుడు ధనం ఇవ్వగలిగితే ఆయన ఇచ్చేటటువంటి ధనాన్ని కానీ ఆ ఇచ్చేటువంటి సుఖాన్ని కానీ ఎవరు ఇవ్వరు. అసలు మన నిద్రపోవడానికి కారకుడు శనీశ్వరుడే. శనీశ్వరుడు మన జాతకంలో బాగాలేకపోతే నిద్ర లేని రాత్రులు ఉంటాయి మనకి. మరి సుఖానికి వాడే కారకుడు కదా, సుఖానికి వాడే కారకుడు. వాడంటారు ఏంటండి అంటే భగవంతుడిని, ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఇప్పుడు మనం అంటాం తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, అక్కడ డుకారం పెట్టాంగా. అంటే రామయ్యని తండ్రి డుకారంతో రాముడు నావాడు అనుకుంటున్నప్పుడు శనీశ్వరుడు నావాడు ఎందుకు అనుకోవట్లే? నావాడు అనడంలో వాడు అనడంలో భేదం లేదంటారా? నేను సోదరుడితో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను మీకు, భగవంతుణ్ణి నేను ఎలా పిలుచుకుంటే తులసిదాతలా పిలుచుకోవచ్చు మనం, మనల్ని అడాప్ట్ చేసుకోవాలి. అందుకే అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎంత భక్తిగా పూజిస్తానంటే అంత భక్తిగా పూజిస్తాం. నేను జపం చేస్తున్నప్పుడు ఈశ్వరుడికి శని తేడా ఏం చూపాం మేము, అదే విధానంగా పూజిస్తాం. శనిగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇందాక చెప్పాం కదా, నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలపాశాంకుశమాదనం ప్రదక్షిణీ కుర్వాణం అని చెప్పి ఆయన కూర్చోబెట్టి తిల సంహితమైన మండపంలో నాయన చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా కూర్చోండి. అర్ఘ్యం సమర్పయామి, ఆసనం సమర్పయామి, ఆవాహన. ఎలా అయితే ఈశ్వరుని ఎలా పూజిస్తాం, శనీశ్వరుడు ఎలా పూజ చేస్తాం మేము. కాబట్టి అందుకే ఈశ్వరుడు నేను నావాడే అనుకుంటా కదా, ఈశ్వరుడు కూడా వాడే అనుకుంటాం అప్పుడప్పుడు.
లింగోద్భవంలో చేసినటువంటి పూజకి ఆ శివుడు నాకు చేయడా? అంటే మన అనే భావన ఉంటే మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు, ఎలా అయినా మనం ఆయన తండ్రిని ఆరాధించవచ్చు. నా తండ్రి అనుకున్నప్పుడు నా ఓడయ్యా, నా తండ్రి నా ఓడయ్యా అనుకున్నప్పుడు అవును. తండ్రిని ఓడు నా ఓడు అంటావా? ఏకవచనం పిలుస్తావా? ఇప్పుడు నాన్నగారు అని పిలవడంలో ఒక ఆప్యాయత ఉండదు. ఉండదు. నాన్న ఎక్కడ పోతున్నావు, నాన్న ఎటు వెళ్తున్నావు నాన్న, అవును. ఏకవచనంలో ఆప్యాయత ఉంటుంది. ఉమ్. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది, ఏమిటి తండ్రిని ఏంటి ఎలా అంటావు ఏంటో, అవును. నాన్నగారు అనలేవా? నాన్నగారు అంటే అది గ్యాప్ ఏర్పడుతుంది. అవును. అసలు 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 అది నాకు సహేతంగా అనిపించదు. సో నేను నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, నాన్న వచ్చేసిన ఆ ఆప్యాయతకి ఉంటుంది. అటువంటి ఆప్యాయతోనే శనీశ్వరుణ్ణి వాడు అని పిలవడం తప్ప అక్కడ అవమానం చేసినట్టు ఎప్పుడు ఉండదు. అదే కేవలం ఈశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి నావాడు అనుకోవడమే. కాబట్టి నవగ్రహాల్లో కూడా ఏ గ్రహాన్ని అయినా సరే మనము నెగిటివ్గా చూడడం వల్ల సుఖానికి ధనానికి కారకుడు ఈ యొక్క శనీశ్వరుడు. కాబట్టి శనీశ్వరుని తప్పకుండా మనం ఎప్పుడు కూడా సదాస్మరణం. అందుకే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ప్రతిరోజు నవగ్రహ ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఏ గ్రహాలు మనల్ని ఏం చేయాలి. ఇప్పుడు ఈ వస్త్రాల క్లారిటీ నాకు రాలే. బ్లూ కలర్ వస్త్రం పెట్టుకుంటే మంచిది. తప్పకుండా శని త్రయోదశి రోజున కానీ అలాగే శనివారం రోజున కానీ తప్పకుండా శనీశ్వరుడి వస్త్రాలు ధరించడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. అలాగే ఆ రోజు నూలు తినొచ్చా, నువ్వుల ఉండలు బెల్లంతో తప్పకుండా తినండి. అది ఇంకా మంచి విశేషాన్ని కలిగిస్తుంది. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తి యొక్క వస్త్రధారణ చేస్తే ఆయన సంతుష్టి అవుతాడు కదా. తప్పకుండా అటువంటి వస్త్రధారణ చేయవచ్చు, నల్ల నువ్వులు దానం చేసుకోవచ్చు, నల్ల నువ్వులు స్వీకరించవచ్చు. అంటే స్వీకరణ అంటే తినడం, మీరు దానం తీసుకోవద్దు. మళ్ళీ ఆ నల్ల నువ్వులు బెల్లం దాన్ని తినవచ్చును. తిలపిండి తైలపిండి అంటారు, దాన్ని తినవచ్చు. శుభ్రంగా పంచదార వేసుకోవడం అయితే పాలలు కలుపుకోవడం మీరు తినవచ్చును. అంటే ఈ శనీశ్వరుడికి ఇష్టమైన పదార్థాలు తినవచ్చును. తీసుకోకూడదు. దానంగా ఇస్తే ప్రసాదంగా తీసుకోవచ్చు, అప్పుగా తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ రెండవది మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజున చాలా మంది వచ్చేసి మనకి ఒంటికి తైలం పెట్టుకోవాలి. నల్ల నువ్వుల యొక్క మర్దన చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఆ రోజున నూనె నిండుకుందే అనుకోండి, ఆయిల్ తెచ్చుకోవడానికి చాలా మంది భయపడతారు. ఇదే వెర్రి వేషాలు కదా. మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి మేధావులు కాదు, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి మిడతలు, మేధావులు ఇవన్నీ చెప్తుంటారు. అవన్నీ కూడా మన ఛానల్ కూడా కొన్ని చూశాను. పాపం నేను తప్పుగా అనుకోవద్దు, కానీ మీరు అడిగడం ఆయన చెప్పడం కూడా చూశాను. నేను తప్పుగా అనుకోవద్దు. అందుకే అంటున్నాను, ఇది మిడిమిడి జ్ఞానం. నీ డబ్బు పెట్టి నువ్వు కొనుక్కుంటున్నావు, అక్కడ దానం ఎందుకు అవుతుంది? అసలు ఎందుకు అక్కడ పోనీ ఏ శాస్త్రం చెప్పబడింది? ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడ చెప్పబడలేదు. తిలలు కొనొద్దు, తైలం కొనొద్దు, ఎక్కడ చెప్పబడలేదు. దానం తీసుకోవద్దని చెప్పబడింది, కానుకగా తీసుకోవచ్చు, దానం తీసుకోవద్దని చెప్పబడింది తప్ప కొనొద్దని ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ కేశాలు కట్ చేయొద్దు, అలాగే నఖం కట్ చేయొద్దు, నఖం గోర్లు కట్ చేయొద్దు, కేశాలు కట్ చేయొద్దు, రాజు చెప్పింది. ఆ రోజు చేయడం వల్ల ఏమిటంటే దరిద్ర దేవత మనం ఆవహించుకుంటాయి. ఆ రోజు తీయకండి. తైలమర్దన చేసుకోమని చెప్పింది. ప్రతి శనివారం తైలమర్దన చేసుకోవాలి. ఈశ్వరుడికి శనీశ్వరుడికి ప్రీతి అది. ఒంటికి తైలమర్దన చేసుకొని శుభ్రంగా వెళ్ళి కాస్త పుట్టమన్ లాంటిది కానీ, లేదా మీరు ముల్తాన్ మట్టి అంటారు కదా ఆడవాళ్ళు, ముఖాన్ని పెట్టుకుంటారు, అది ఒంటికి బురద మట్టి పెట్టుకోవాలి ఒంటికి. అంటే శనీశ్వరుడికి శరీరాన్ని బాధ కలిగించాలి. వెళ్ళి ఒక 10 నిమిషాలు ఎండలో నిలబడాలి. మనం నిలబడి తర్వాత స్నానం చేయాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. కానీ ప్రారంభంలో వీడవడానికి దరిద్రంగా తయారయ్యాడు వీడు అని నట్టుకునేవాడు, లేదంటే ఎండ పడుతున్నప్పుడు మంటలు వేస్తుంటుంది, గట్టికి బిగిసిపోతుంది, అబ్బాయి కిరణ్ సినిమా చెప్పాడు బాబు జుట్టు కత్తుకుంది, ఇది రావట్లేదు అని తిట్టుకునేవాడు. ఇలా శరీరాన్ని బాధ పెట్టుకొని 10 నిమిషాలు తర్వాత సుఖాన్ని పొందడం. శనీశ్వరుడు యొక్క ఉద్దేశం అదే. ముందు మనల్ని బాధ పెడతాడు, తర్వాత నీకు సుఖాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ఇలాంటి తైలమర్దన చేసుకొని మన బురద మట్టి కానీ లేదా మట్టి పెట్టుకొని స్నానం ఆచరిస్తే, నదీ స్నానం కానీ మనం సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఆయనకి శనీశ్వరుడు వాడు ఎంతో ప్రీతి కలుగుతుంది. అప్పుడు మనకి సోదరులానే ఉంటాడు మన వెంబడి. ఇంకో చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనంతా మాట్లాడుకుంటున్నాం శనీశ్వరుడు అని. అయితే ఇంతకుముందు నేను శనీశ్వరుడి టాపిక్ చేసిన దాంట్లో కూడా చాలా మంది కామెంట్ పెట్టడం జరిగింది. బుద్ధి ఉండాలి, డివోషనల్ టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు, చెప్పే వాళ్ళనే చేస్తున్నారు, అడిగే వాళ్ళని అడుగుతున్నారు. శనీశ్వరుడు అనాలి, శనీశ్వరుడు అని ఎలా సంబోధిస్తారు అని చెప్పి. నిజంగా ఇలా సంబోధించకూడదు అంటారా? శనీశ్వరుడు అనేది తప్పు ఉంటుంది. అంటే సప్తమి విభక్తి ఒకటి, తృతీయ విభక్తి ఒకటి. దాని విభక్తులతో శనీశ్వరుడు, శని ఈశ్వరుడు, శనీశ్వరుడు అనుకోవచ్చు. దానికి అలా ఏం లేదు అక్కడ. అంటే విభక్తుల్లో తేడా తప్ప ఎక్కడ చెప్పలేదు. శని ఈశ్వరుడు అనేది ఎక్కడ చెప్పలేదు. శనీశ్వరుడే అవుతుంది, నో ప్రాబ్లం. శనీశ్వరుడు అనుకుంది అంటారు, ఎలా అయినా పిలుచుకోవచ్చు. శనిగ్రహం అనొచ్చు, ఈశ్వర గ్రహం అనొచ్చు. కాబట్టి అటువంటిది ఏం లేదు. చెప్తారు కదా, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కళ్ళు గొప్పగా కనపడతారు. శని ఇప్పుడు మంత్రంలో ఒకసారి ఉంటుంది, శనేశ్వరాయ విద్మహే మహాదాగాయ ధీమహి తన్నో శనీశ్వర ప్రచోదయాత్. అక్కడ మాట్లాడే పదం వేరు. శనేశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః